Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదర సోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah 45:2. ఈ దినం మన ధ్యానం కొరకే తీసుకున్నటువంటి వచనము యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనం. I will go before thee and make the crooked places straight. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళము చేసేదను. My first question today is, ఈ దినం నా యొక్క మొదటి ప్రశ్న ఏంటంటే, to whom were these words spoken? ఎవరితో ఈ యొక్క మాటలు చెప్పబడ్డాయి? They were spoken to Cyrus. అవి కోరేషుతో దేవుడు పలికినటువంటి మాటలు. And who was Cyrus? ఈ యొక్క కోరేష్ ఎవరు? He was the king of Persia. ఈ యొక్క పర్షియా యొక్క రాజు అయి ఉన్నాడు. He was a heathen monarch. ఆయన చూస్తే అన్యుడైనటువంటి యొక్క చక్రవర్తిగా ఆయన ఉన్నాడు. But how did Cyrus come to be introduced in the word of God? అయితే ఈ కోరేషు దేవుని యొక్క వాక్యంలో ఎలాగో ఆయన కనబడతా ఉన్నాడు, పరిచయస్తుడు అవుతున్నాడు. And how did it happen that the Lord gave such promise to a Gentile king? ఒక అన్యుడైనటువంటి రాజుకి దేవుడు ఎలాగో ఆ యొక్క వాగ్దానాన్ని ఆయన అనుగ్రహిస్తా ఉన్నాడు. Remember, Cyrus, though a heathen prince, ఈ జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ యొక్క కోరేషు రాజు చూస్తే ఆయన అన్యుడైనటువంటి రాజా కుమారుడుగా ఉన్నప్పటికీ he was an instrument chosen by God to do an appointed work. నియమించబడినటువంటి పని చేయడానికి దేవుడు ఏర్పరచుకున్నటువంటి సాధనమే ఆయన ఉన్నాడు. And what was the special task? అయితే ప్రత్యేకమైనటువంటి పని ఏంటి? It was to overthrow the Chaldean empire, ఆ కల్దీల యొక్క రాజ్యాన్ని కూలద్రోసి, and he has to conquer the city of Babylon, ఆ బబులోను రాజ్యాన్ని ఆయన స్వాధీనపరచుకోవాలి, and he has to restore the children of Israel to their own land. ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలైనటువంటి తన ప్రజలను తమ స్వంత దేశానికి వారిని సమకూర్చాలి. Nearly 200 years before he executed this job, ఆయన ఈ యొక్క పని చేయటానికి 200 సంవత్సరాల కిందట Cyrus was very expressly pointed out by God. ఈ యొక్క కోరేషు చూస్తే నిర్దిష్టంగా దేవుని చేతే అని మాట్లాడతా వచ్చాడు. And personally addressed by name in the records of the inspired scriptures. ఈ యొక్క దేవుని చేత ప్రేరేపించబడి రాయబడినటువంటి లేఖనాల్లో ఆయనకు పేరు రాయబడతా వచ్చింది. What a proof is this to prove that the scriptures are the inspired word of God. ఈ యొక్క లేఖనాలు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపించబడి రాయబడ్డాయి అనడానికి ఎటువంటి రుజువు ఇది? The God of the Bible is a God who knows the ending from the beginning. బైబిల్ దేవుడు ఈ యొక్క అంతమును ఆదిలోనే ఎరిగినటువంటి దేవుడు ఆయన. All events and happenings are under his appointment and control. అన్ని సంగతులు కూడా జరిగేటువంటి విషయాలన్నీ కూడా అన్ని ఆయన యొక్క ఆధీనంలో జరుగుతా ఉన్నాయి. Prophet Isaiah made this remarkable prophecy about Cyrus from the previous chapter 44 onwards. ఈ యొక్క యెషయా ప్రవక్త చూస్తే ఈ 44వ అధ్యాయం నుండి ఈ యొక్క ప్రత్యేకమైన కోరేషును గూర్చి ఆయన మాట్లాడుతా ఉన్నాడు. Prophet says that Cyrus is anointed. ఈ యొక్క కోరేషు చూస్తే ఆయన అభిషేకించబడినవాడని ప్రవక్త అంటున్నాడు. What does it mean? దాని అర్థం ఏంటి? Cyrus had a particular anointing from God for his work. ఈ యొక్క కోరేషుకు దేవుని యొక్క పని కొరకే ఒక నిర్దిష్టమైనటువంటి అభిషేకం ఆయనకు What అనుగ్రహించబడింది. does it mean? దాని అర్థం ఏంటి? God poured out his spirit on a pagan king because God wanted to use that man to bless and deliver his people. దేవుడు ఆయనను ఆశీర్వదించి తన ప్రజలను విడిపించడానికి ఒక అన్యుడైనటువంటి రాజుపై దేవుని యొక్క అభిషేకం ఉంటా వచ్చింది. The God poured out his spirit on a pagan king. దేవుడు అన్యుడైనటువంటి ఆ రాజుపై తన యొక్క ఆత్మనైన కుమ్మరించాడు. As God promised him, దేవుడు తనతో వాగ్దానం చేసినట్లుగా the armies of Medes and Persians under the leadership of Cyrus, ఈ యొక్క కోరేషు యొక్క నాయకత్వంలో మాదీలు తర్వాత పారసీకుల యొక్క సైన్యంలో they conquered the city of Babylon in a remarkable raid. వారు ఎంతో అద్భుత రీతిగా ఆ బబులోను అంతటిని కూడా స్వాధీనపరుచుకున్నారు. While King Belshazzar of Babylon held a reckless party, ఈ యొక్క బెల్షెజరు బబులోను రాజ్యంలో రాజుగా ఉన్నప్పుడు ఆయన ఒక విందు ఆయన కలిగి ఉన్నప్పుడు, and while the party was going on, ఆ విందు జరుగుతా ఉన్నప్పుడు he saw a writing on the wall. ఆ యొక్క గోడ మీద చేయి రాతను ఆయన చూస్తా What వచ్చాడు. is that? అదేంటి? Mene tekel upharsin. మేనే టెకెల్ ఉఫార్సిన్ అనేటువంటి మాట చూశాడు. According to the interpretation given by Daniel, దానియేలు ఇచ్చినటువంటి ఆ యొక్క భావాన్ని బట్టి King Belshazzar was killed the self same night, as we read in Daniel 5:30. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 30వ వచనం చదివేట్లుగా అదే రోజు రాత్రి బెల్షాజరు ఆయన హతుడయ్యాడు. That night the Persian armies conquered the city, ఆ యొక్క రాత్రి చూస్తే పారసీకులు ఆ యొక్క రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. and they took the treasures of Babylon. బబులోనులో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని అంతని కూడా తీసుకుని వెళ్ళారు. And as per Isaiah's prophecy, the Lord has given those treasures to Cyrus. యెషయా ప్రవక్త యొక్క ప్రవచన ప్రకారము కోరేషునకు ఆ ఐశ్వర్యాన్ని అంతటిని కూడా దేవుడు ఇచ్చాడు. Brothers and sisters, ప్రియమైన సోదర
సోదరులారా, See how God does things. దేవుడు ఎలాగైనా సంగతులు జరిగిస్తాడో Is చూడండి. it not a miracle that God choosing a pagan king to fulfill the prophecy? దేవుడు ప్రవచనాన్ని నెరవేర్చడానికి ఒక అన్యుని ఏర్పరచుకోవటం ఇది ఆశ్చర్యం కాదా? The prophecy was made by Jeremiah in relation to the 70 years Babylonian ఈ captivity. యొక్క బబులోనులో ఉన్నటువంటి 70 సంవత్సరాల చెరను గురించి ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రవచించబడింది. Literally, Cyrus was to rescue the two tribes of Judah and Benjamin from the Babylonian captivity. ఇక యూదా వారిని బెన్యామిన్ వారిని బబులోని యొక్క చెర నుండి ఈ యొక్క కోరేసు నిశ్చయంగా అందులోని వారికి విడుదలనివ్వాలి. The work of Cyrus was to rescue the Jews from captivity. కోరేసు యొక్క పని ఏంటంటే యూదులను యొక్క బబులోని యొక్క చెర నుండి ఆయన విడిపించాలి. When ఎప్పుడంటే after the 70 years of exile are expired, ఆ యొక్క 70 సంవత్సరాల ఆ యొక్క చెర కాలము తర్వాత and he has to enable them to return to their own land. తమ స్వంత దేశానికి రావటానికి వారికి సహాయపడాలి. That was a great work for him to execute. ఆయన చేయటానికి అది ఎంతో గొప్ప పనిగా A ఉంటావు. work so great that he could not have performed it unless he had specifically helped by God. ఆయన దేవుని చేత నిర్దిష్టంగా ఆయనకు సహాయం గనక అందించుండకపోతే, దేవుడు గనక సహాయం చేయకపోతే ఆ పని ఆయన చేసిండేవాడు Have కాదు. you heard about Babylon? బబులోను గురించి మీరు ఎప్పుడన్నా విన్నారా? Is it easy to conquer that city? ఆ పట్టణాన్ని ఆక్రమించుకోవడం అంత సులువా? And those walls are almost 50 cubits thick, means 75 feet wide. అవి ఆ యొక్క గోడలు చూస్తే దాదాపుగా 75 అడుగుల వెడల్పు అవి కలిగి ఉన్నాయి. Almost 6-lane road can be put on the walls. ఆ యొక్క గోడల పైన చూస్తే 6 లైన్ల రోడ్డు మనం వేయొచ్చు. And 200 feet high. ఆ ఇంకా 200 అడుగుల ఎత్తు అది. And surrounded by a wide ditch full of water. చుట్టూ కూడా చూస్తే ఎంతో గొప్ప పెద్ద గుంట వచ్చింది దాని చుట్టూ. దాంట్లో కంతకం ఉంది, అందులో నీళ్లు ఉన్నాయి. And it is defended by 100 gates of brass. ఇంకా చూస్తే 100 యొక్క ఇనుప యొక్క ఇత్తడి తలుపుల చేత అది భద్రపరచబడింది. Oh, the city was well manned and well provisioned. ఆ యొక్క పట్టణం అంతా కూడా చూస్తే మనుషుల చేత తర్వాత ఎంతో శక్తివంతంగా కాపలా దానికి ఉంది. Altogether so strong and powerful to defy every mode of effect then known. ఇంకా తెలియసినటువంటి ప్రతి విధమైనటువంటి అభ్యంతరాన్ని ఎదుర్కొనటానికి అది సిద్ధంగా ఉంది, దాడిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. Therefore we understand that God has gone before him. అయితే మనం గ్రహించేటువంటి విషయం ఏంటంటే దేవుడు నిశ్చయంగా ఆయనకు ముందుగా ఆయన వెళ్ళాడు. He has broken to pieces the gates of brass. ఆయన ఇత్తడి తలుపులను ఆయన పగులగొట్టాడు. And also he cut in asunder the bars of iron. తర్వాత ఇనుప గడియలను ఆయన విరగొట్టాడు. That is what we sing in the Telugu song. అదే తెలుగు పాటలు మనం పాడుతూ ఉంటాం. ఇత్తడి తలుపుల పగులగొట్టెదా ఇనుప గడియలను విడగొట్టేదను నేను. ఇత్తడి తలుపులను పగులగొట్టేదను ఇనుప గడియలను విరగొట్టేదను నేను. Actually that promise is given to Cyrus. అసలుగా ఆ యొక్క వాగ్దానం చూస్తే కోరేషునకి ఇవ్వబడింది. That is what God has fulfilled also. అదే దేవుడు ఆయన నెరవేర్చాడు. God went before him. దేవుడు ఆయనకు ముందుగా వెళ్ళాడు. God anointed him. దేవుడు ఆయన అభిషేకించాడు. As a matter of fact, it was not possible for Cyrus to do this job on his own might. వాస్తవానికి కోరేసు తన యొక్క సొంత శక్తి ద్వారా ఈ యొక్క కార్యం చేయడానికి ఏమాత్రం కూడా సాధ్యం కాదు. God helped. అయితే దేవుడు ఆయనకు సహాయపడ్డాడు. God of the Bible is a great God. బైబిల్ దేవుడు ఆయన గొప్ప దేవుడు. Dear brothers and sisters, ప్రభునందు ప్రియమైన సోదర సోదరులారా, so this promise is not only for Cyrus, ఈ యొక్క వాగ్దానము కోరేషుకు మాత్రమే కాదు, but to every child of God. ప్రతి దేవుని యొక్క బిడ్డకు. God wants to go before us. దేవుడు మనకంటే ముందుగా ఆయన He వెళ్ళగోరుతున్నాడు. wants to make all the crooked places straight. ఆయన వంకర మార్గాలన్నింటినీ కూడా సరళముగా చేయగోరుతున్నాడు. This is the verse for our meditation today. ఈ దినం మనకు ఉన్న ధ్యానం కొరకైనటువంటి వచనం ఇది. We all know the road to heaven for a believer is full of obstacles. మనకందరికి తెలిసినట్లుగా విశ్వాసికి పరలోకానికి ఉన్నటువంటి ఆ యొక్క మార్గము అనేకమైనటువంటి అభ్యంతరాలు కలిగినటువంటి మార్గం, అడ్డంకులు కలిగినటువంటి The gates of brass will be there. అక్కడ చూస్తే ఇత్తడి తలుపులు ఉన్నాయి, And the bars of iron will be there. తర్వాత ఇనుప గడియలు ఉన్నాయి, Crooked places are there. తర్వాత వంకర మార్గాలు ఉన్నాయి. It's not a smooth journey. అదెంతో సరళమైనటువంటి ప్రయాణం కాదు. The way is not like a grassy meadow over which we may walk quietly. ఈ యొక్క మార్గం అందు చూస్తే అది పచ్చిక మైదానం కాదు, అది ఎంతో సులువుగా వెళ్ళటానికి. For a child of God, the way to heaven is not a flowery path. దేవుని యొక్క బిడ్డకు ఈ యొక్క పరలోకపు మార్గం చూస్తే అది పూల మార్గం కాదు. The gate which leads to hell is wide and the way is broad. నరకానికి తీసుకొని వెళ్ళేటువంటి ఆ మార్గము, ఆ యొక్క తలుపు చూస్తే విశాలంగా, ఆ మార్గం కూడా విశాలమై ఉంది. But gate to heaven is straight and the way is narrow. అయితే పరలోకానికి ఉన్నటువంటి ఆ యొక్క మార్గం
మార్గం ఎంతో నేరుగా ఉన్నటువంటి మార్గం ఇరుకైనటువంటి It మార్గంగా is ఉంది. a uphill road. అది ఇంకా పైకి వెళ్ళేటువంటి It is మార్గం. full of difficulties and trials. అది ఎన్నో కష్టాలు పరీక్షలు It అటువంటి is full మార్గం. of temptations and enemies. అనేకమైనటువంటి శోధనలు తర్వాత శత్రువులు ఉన్న మార్గం. Yeah, it is like the walls of Babylon. అది బబులోని యొక్క గోడల వలె ఉంది. We are pilgrims to join. మనము సియోనుకు యాత్రికులుగా మనం Yeah, ఉన్నాం. we are heavenward and we are homeward. మనము పరలోకం వైపు ఇంటి వైపు వెళ్తున్నాం. Therefore, in our spiritual life, కాబట్టి మన యొక్క క్రైస్తవ జీవితంలో oh, we need this type of promises which God gave to Cyrus. దేవుడు కోరేషునకు ఇచ్చినటువంటి ఇటువంటి వాగ్దానాలు మనకు కూడా అవసరము. In a practical sense, క్రియాశీలకమైనటువంటి విధానంలో today you may be facing these things in your journey to heaven. ఈ దినాల్లో చూస్తే నీ యొక్క యాత్రలో ఇటువంటి సంగతులను ఎదుర్కొంటున్నావేమో. But be assured of these promises and claim them with faith. అయితే ఈ యొక్క వాగ్దానాల విషయమే నిశ్చయత కలిగి నీ జీవితంలో ఈ వాగ్దానాలు కోరుకో. God is ready to fulfill them. దేవుడు వాటిని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. Our God is a promise making and a promise keeping God. మన దేవుడు వాగ్దానం ఇచ్చి దాన్ని నెరవేర్చేటువంటి దేవుడు. He'll go before you. ఆయన నీకు ముందుగా వెళ్తాడు. May God help you to overcome all the obstacles and reach the kingdom joyfully. దేవుడు ఆ యొక్క ఆటంకాలన్నింటినీ కూడా ఎదుర్కొని సంతోషంగా రాజ్యం చేరుకున్నట్లు ప్రభు నీకు సహాయపడును గాక. May God bless you. దేవుడు నేను దీవించును గాక. Let us pray. ప్రార్థన చేస్తాం. Loving heavenly Father, ప్రేమగల పరలోకటి మా తండ్రి, oh gracious God, మా కృపగల దేవా, Lord, thou art a God who can do anything and everything. ప్రభువా నువ్వు ఏదైనా ఏమైనా కూడా నువ్వు చేయగలవు. A Gentile king, a heathen king like Cyrus thou hast chosen. కోరెషు లాంటి అన్య రాజును ఏర్పరచుకున్నావు. To defeat, O Lord, the Babylonian king Belshazzar. బెల్షస్సరు బబులోను యొక్క రాజును ఓడించడాన్ని And ఏర్పరచుకున్నావు. also to deliver thy people after 70 years of captivity as it is prophesied by Jeremiah. ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రవచించబడినట్లుగా 70 సంవత్సరాల చెరకాలం తర్వాత నువ్వు నీ ప్రజలను విడిపించగోరావు. And O Lord, thou hast given him burden to rebuild the temple. ఆ యొక్క ఆలయాన్ని తిరిగి నిర్మించడానికి ప్రభువా నువ్వు తనకు భారాన్ని అనుగ్రహించావు. We wanted to give his treasures for that. ప్రభువా దాని కొరకే నువ్వు ఆయనకు ఐశ్వర్యం ఇవ్వగోరావు. O Lord, thou hast used him in thy own way. ప్రభువా నీ సొంత విధానంలో ఆయనను వాడుకున్నావు. Oh, the obstacles were many. ప్రభువా నీ ఆటంకాలు అనేకము. But O Lord, the promises which you have given to Cyrus are ours today. ప్రభువా తండ్రి కోరేషునకు నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానము ఇది మా యొక్క వాగ్దానంగా కూడా ఉంది. In our Christian life, in our pilgrimage, మా యొక్క క్రైస్తవ జీవితంలో మా యొక్క యాత్రలో as we are approaching heaven day by day, ప్రభువా దినదినము పరలోకాన్ని మేము so సమీపిస్తుండగా many obstacles, అనేకమైనటువంటి అడ్డంకులు, so many trials and temptations and troubles are there. అనేకమైనటువంటి శోధనలు పరీక్షలు అనేక సమస్యలు ఉన్నాయి. So many enemies are there. అనేక మంది శత్రువులు It ఉన్నారు. is a uphill road ప్రభువా తండ్రి అది ఎంతో ఉన్నతమైన మార్గము. and it is not a flowery path. ప్రభువా తండ్రి అది ఎంతో పూల మార్గం కాదు. Oh Lord, be the very near unto us. ప్రభువా మీరే మాకెంతో సమీపంగా ఉండండి. Thou art a promise making and promise keeping. ప్రభువా నువ్వు వాగ్దానాన్ని ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు. Guide us throughout this day. ప్రభువా ఈ దినమంతటి కొరకు మీరే మమ్మల్ని Help us to నడిపించండి. meditate thy word day and night. ప్రభువా దివారాత్రం నీ వాక్యం ధ్యానించినట్లు సహాయపడండి. We do pray in the promise making and promise keeping name of our Lord and Savior Jesus Christ. మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి వాగ్దానం ఇచ్చి నెరవేర్చున్నామని ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.